వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫార్ములా ఈ కార్ ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చింది. ఎందుకంటే నాకు తెలిసి మాట్లాడుకోవడానికి ఏ హై టాపిక్ కనిపించట్లేదు. సో మొన్నటి వరకు బై ఎలక్షన్ బజ్ అంతా క్రియేట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ దానికి సంబంధించిన గెలుపు, ఆ తర్వాత దానికి సంబంధించిన సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు మాట్లాడుకోవడానికి ఎటువంటి హాట్ టాపిక్ లేదు. కానీ ఇప్పుడు ఈ ఫార్ములా రేస్ అనేది తెరపైకి వచ్చింది. సో దీనికి కారణం గవర్నర్ ఆమోద ముద్ర తెలపడం. సో దీనికి సంబంధించి కేటీఆర్ చాలా సందర్భాల్లో కూడా చెప్పిండు. ఈ కేసులో అసలు ఏం లేదు. ఇది ఒక లొట్ట పీస్ కేసు. దీనికి సంబంధించిన నన్ను అరెస్ట్ చేసినా అరెస్ట్ అవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. అది కేవలం కక్షపూరితంగా మాత్రమే వ్యవహరిస్తున్నారు అని కేటీఆర్ మాటల్లే విన్నాం. సో ఇప్పుడు పెద్దగా గవర్నర్ ఆమోదం తెప్పితే జరిగేది ఏముంది? విచారణ మళ్ళీ కొనసాగుతుంది. ఇప్పటికే ఏసీబీకి సంబంధించి ఒక 4 సార్లు విచారణకు హాజరయ్యి వచ్చిండు. అయితే కేవలం కేటీఆర్ మాత్రమే కాదు. అప్పట్లో ఐఏఎస్ ఆఫీసర్‌గా వర్క్ చేసిన అరవింద్ కుమార్ కూడా ఎళ్ళిండు. ఆయనకు సంబంధించిన వాంగ్మూలం ఇచ్చిండు. ఇది కేవలం నా పరిధి లేకున్నా మాత్రమే కేటీఆర్ చెప్పిన ఆదేశాల మేరకు మాత్రమే డబ్బులు బదిలీ అయ్యాయని. అయితే ఏదైతే ఈ ఫార్ములా రేస్ గత ప్రభుత్వం నిర్వహించిందో నెక్స్ట్ ఇయర్ కూడా జరపాలని కొంత మొత్తం వాళ్ళకి అడ్వాన్స్గా చెల్లించింది. సో కొంత మొత్తం అనే కంటే కూడా భారీ మొత్తం అని చెప్పాలి. ఇక్కడ 54 కోట్లు అంటే చాలా చిన్న విషయం ఏం కాదు, చాలా పెద్ద విషయం. అయితే ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించకపోవడం మాత్రమే దీనికి ఒక హైప్ని క్రియేట్ చేస్తుంది ఈ కేసులో. ఒకటి ఆర్బీఐ రూల్స్ పాటించకపోవడం కావచ్చు, రెండోది క్యాబినెట్ ఆమోదం లేకపోవడం కావచ్చు, అండ్ దాంతోపాటు ఎలక్షన్ టైంలో కోడ్ ఉల్లంఘించడం కావచ్చు. సో ఇవే మెయిన్గా ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళకి అస్త్రంగా అండ్ బీఆర్ఎస్లో ఉండే వాళ్ళకి చేతులు ఖాళీ ఉంటే కూర్చునే పరిస్థితికి వచ్చింది. అయితే ఇక్కడ ఎఫ్పిఓ కంపెనీకి సంబంధించి డబ్బులు చెల్లించారు. కానీ ఈ డబ్బులు ఏమైపోయాయి అని ప్రశ్నకి సమాధానం ఆల్రెడీ బీఆర్ఎస్ కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజెంట్ ఎమ్మెల్యేలు కావచ్చు, మైకుల ముందు కూర్చొని కూతలు కూసే పరిస్థితి. సో మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే కేటీఆర్ని అరెస్ట్ చేయడం కాదు, ఎఫ్ఈఓ కంపెనీకి ప్రభుత్వం చెల్లించింది, బీఆర్ఎస్ కాదు ప్రభుత్వం చెల్లించింది. అప్పట్లో మేము ఉన్నాం కాబట్టి ప్రభుత్వ హయాం నుంచి చెల్లించడం డబ్బులు అది ఇక్కడి నుంచి అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ఎఫ్ఈఓ కంపెనీకి డబ్బులు వెళ్ళినాయి. సో అక్కడనే డబ్బులు స్ట్రక్ అయి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎన్నోసార్లు సో ఆల్రెడీ డబ్బు చెల్లింపులు కంప్లీట్ అయింది. మళ్ళీ మీరు దానికి సంబంధించి ఇంకోసారి ఈ ఫార్ములా రేస్ నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నా కూడా ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేసింది. ఎటువంటి డెసిషన్ తీసుకోలేదు. సో మరి ఆ డబ్బులైనా వెనక్కి తీసుకురావాలి మీరు అనేది ఇప్పటికీ కూడా స్టిల్ ఒక సవాలు విసురుతుంది. సో చూద్దాం, మొత్తానికైతే విచారణలో మళ్ళీ కేటీఆర్ రావాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఏసీబీ విచారణ జరిగిన సందర్భంలో నాలుగోసారి విచారణకు హాజరైనప్పుడు కేటీఆర్కి సంబంధించిన గ్యాడ్జెట్స్ ఇవ్వాలి, తీసుకొని రావాలి అని ఏసీబీ అధికారులు కోరినప్పుడు దాన్ని నేను ఉపయోగిస్తలేడు అని చెప్పింది కేటీఆర్. కానీ ఇప్పుడు గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత జరిగే విచారణ ఇంకొక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో కోర్టులో కూడా దీనికి సంబంధించిన పిటిషన్స్ వేసే అవకాశం కూడా ఉంటుంది. సో అందుకని ఇప్పటికైతే కేటీఆర్ గతంలో ఎప్పుడైతే ఈ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు అండ్ ఈ ఫార్ములా నిర్వహించినప్పుడు యూజ్ చేసిన గ్యాడ్జెట్స్ అన్నీ కూడా మళ్ళీ ఏసీబీ అధికారులకి ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. సో గతంలో మనం చూసినాం ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అని. కానీ నాకు తెలిసి స్థానిక సంస్థల ఎన్నికలు అండ్ దాంతోపాటు కాంగ్రెస్ విజయోత్సవాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడప్పుడే కేటీఆర్ అరెస్ట్ ఉండకపోవచ్చు. కానీ మళ్ళీ విచారణకి పేరుతో కేటీఆర్ తిరగక తప్పదు అని ఒక క్లారిటీ లైన్ అయితే కనిపిస్తుంది. సో దీని గురించి బీఆర్ఎస్కి షాక్ అనే కంటే కూడా దాన్ని కేటీఆర్ చాలా లైట్గా తీసుకుంటున్నాడు. ఇది అసలు కేసే కాదు, దీనిపైన నాకు కక్షపూరితంగా అరెస్ట్ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తారు కాబట్టి నేను అరెస్ట్ అవుతాను. అండ్ బీఆర్ఎస్ శ్రేణులు కూడా దీనిపైన చాలా లైట్గానే వ్యవహరించే పరిస్థితి. కానీ లైట్గా వ్యవహరిస్తున్న కోర్టులో మాత్రం కొట్లాడడానికి లీగల్ టీం చాలా సిద్ధంగా ఉండే సందర్భం కూడా మనం చూస్తున్నాం. సో ఇట్లా మొత్తానికైతే ఇంకొక బిగ్ షాక్ అనే కంటే కూడా ఒక హాట్ టాపిక్గా మారింది మళ్ళీ ఈ ఫార్ములా రేస్కి సంబంధించి తెలంగాణలో రాజకీయ చర్చకి అనడానికైతే క్లియర్ కట్గా చెప్పాల్సి వస్తుంది.